ఫిబ్రవరి 1వ తేదీన సంబేపల్లిలో ఏదైతే ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ప్రధానంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు సీఎం మా యువ నాయకులు అని చెప్పి పిలువబడుతున్నటువంటి నారా లోకేష్ గారు తన సొంత నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులు సమీకరించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద మెరిట్ విద్యార్థులకి మోసం చేస్తూ ఉంది. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107 రద్దు చేస్తాం, 108 రద్దు చేస్తాం, ప్రధానంగా 100 రోజులు రద్దు చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 100 రోజులు కాదు సార్ 200 రోజులు అయిందని చెప్పని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ వెళ్ళి ఒక వింతపత్రం ఇవ్వడానికి వెళ్తే నినాదాలు ఇస్తే అవుటెడ్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు 25-26 సంవత్సరాలు పిల్లలు మేము విద్యార్థులం అవుటెడ్రా, లేకపోతే 75 ఏళ్ళు పై ఉన్నటువంటి నువ్వు అవుటెడ్ అని చెప్పని ఏఐఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది డబ్బులు అడుక్కుంటారని చెప్పని. ఈరోజు మీరు కూర్చునే కుర్చీల్లో లంచాలని నమ్మలి పించాలలాగా పెట్టుకునేటువంటి ఎస్పీ ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం. మేము విద్యార్థులకు వెళ్తాం, విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఏఐఎస్ఎఫ్గా మీకోసం ఈ సమస్యల కోసం పోరాడతామని చెప్పి మాకు ఈ డబ్బులు అవసరం చెప్పని అడిగి తీసుకుంటాం. విద్యార్థుల కోసం పోరాడతాం కాబట్టి విద్యార్థులు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాం. మీలాగా పేద ప్రజల్ని ఆ కేసు పేరు మీద ఈ కేసు పేరు మీద స్టేషన్లు బయట గంటలు నుంచోబెట్టి టకాటీ కేసులు పెట్టి 5,000 వదిలేస్తా 3,000 వదిలేస్తా అని చెప్పని ఆ పనులు చేయం ఏఐఎస్ఎఫ్గా. అదేవిధంగా 2019 సంవత్సరాల తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం ఇక్కడ ఏం కార్యక్రమాలు చేయలేం. ఈరోజు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కాబట్టి మా ఆఫీస్కి రండి, మా పక్కన కూర్చోండి, ప్రెస్ మీట్లు పెట్టింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని సూటిగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వాళ్ళ అనుబంధ సంస్థ తెలుగునాడు విద్యార్థి సంఘానికి నారా లోకేష్ గారిని వామపక్ష విద్యార్థి సంఘం చెప్పడం జరిగింది. మా వాళ్ళకి టీఎన్ఎస్ వాళ్ళకి ఉద్యమాలు రావు, పోరాటాలు రావు, కాబట్టి మీతో అప్పచెప్తా ఉన్నాం, మీతో కలిసి ఉద్యమాలు చేస్తారు, తద్వారా మా పార్టీ బలం అని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఏమన్నా సమస్యలు ఉంటే మా దగ్గర రమ్మని చెప్పారు. ఈరోజు ఫోన్లో కాదు కదా డైరెక్ట్గా అడిగితేనే కూడా జైలు వేసే పరిస్థితి. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, గత ప్రభుత్వాన్ని గద్దెదించడంలో విద్యార్థి లోకం మొట్టమొదటి పునాది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎక్కడ పడితే అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.